మీకు అన్మిట్ ఇస్తాను. పోస్ట్ ఇస్తాను సార్. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి నాగేశ్వరరావు గారు. అంటే ఆడ వాళ్ళ పెళ్ళాం ఉండి ఆడ మొత్తం మామూలుగా పోతే తీసుకోపో అని బజిల్ బాలే అవి బాలే ఆడున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వరరావు గారు. కరియర్లో పోయింటే పైసలు ఇట్లా ఏమి ఎస్ ఫ్రెండ్స్, ఫాస్ట్ గా మరి జూమ్ కి మీ టీం అందరిని అటెండ్ చేయించుకోండి. బై ది బై, నా పేరు పూర్ణిమ కృష్ణ. బేసికల్ గా 35 ఏళ్ళుగా గవర్నమెంట్ జాబ్ చేస్తూ అక్కడ నెరవేరిన డ్రీమ్స్ అన్ని కూడా కేవలం వెస్టేజ్ లో డిస్ట్రిబ్యూటర్ గా నా బిజినెస్ కెరీర్ నా సెకండ్ ఇన్కమ్ స్టార్ట్ చేసి ఈరోజు హెల్త్ కేర్ సంబంధించి నాలెడ్జ్ తీసుకుంటూ 10 మందికి నాలెడ్జ్ ఇవ్వడం ద్వారా నెలకి 2,70,000 పైదే ఒక పార్ట్ టైం ఇన్కమ్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ మార్చుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా ఈ లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు. అలాంటి లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి ఈ రోజు మనకి ఒక బెస్ట్ వెల్నెస్ కోచ్, గ్రేట్ మరి ట్రైనర్ మిస్టర్ నాగేశ్వరరావు గారు మనకి అందుబాటులో ఉన్నారు. సార్ మనకి ఈ రోజు ఒక అద్భుతమైన ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఇంకా మీ టీమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా త్వరగా అటెండ్ చేసుకోండి. సార్ నేను 1 minute లో నేను ఇన్వైట్ చేస్తాను. హార్ట్లీ వెల్కమ్ ఆల్ 5%ers, 8%ers, అలాగే 12%ers, డైరెక్టర్స్, సిల్వర్ డైరెక్టర్స్, గోల్డ్ డైరెక్టర్స్, అలాగే స్టార్ డైరెక్టర్స్, డైమండ్, క్రౌన్స్, యూసిడీస్ అండ్ డిసిడీస్ అందరికి కూడా ఎవరైతే వెల్నెస్ ట్రైనింగ్ అయ్యారో వాళ్ళందరికి కూడా ప్రత్యేక మరి ట్రైనింగ్ మనం ఈరోజు తీసుకుంటున్నాం. సో ఈ ట్రైనింగ్ కి ఈరోజు మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి మనందరికి కూడా మరి తను ఆచరిస్తూ ఒక బెస్ట్ వెల్నెస్ కోచ్ గా మరి సార్ టీమ్ లో, నాయన్ సార్ టీమ్ లో ఒక బెస్ట్ వెల్నెస్ కోచ్ గా ఈ బిజినెస్ లో మంచి పెర్ఫార్మెన్స్ సాధించారు. సార్ ని నేను మనందరి తరఫున గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాను. సార్ నాగేశ్వర సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. హార్ట్లీ వెల్కమ్ నాగేశ్వర సార్. మరి మీ నుంచి ఒక వండర్ఫుల్ ట్రైనింగ్, 4 pillars ట్రైనింగ్ ఈరోజు తీసుకుపోతున్నందుకు మా అందరికి చాలా ఆనందంగా, ఆతృతగా ఉంది. సో మేమందరం వెయిట్ చేస్తున్నాం మీ యొక్క వాల్యుబుల్ ట్రైనింగ్ కోసం. హార్ట్లీ వెల్కమ్ నాగేశ్వరరావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా వాయిస్ క్లియర్ సార్? పూర్ణిమ కృష్ణ సార్. క్లియర్ సార్. పోస్టింగ్ చేస్తున్నటువంటి పూర్ణిమ కృష్ణ గారికి మా ఆర్టీసీ ఎంప్లాయ్ కాబట్టి అదొక మా జాతి అంటారు సారు. గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లో మన పవర్ అకాడమీ అధినేతలైనటువంటి రాజేష్ కల్పాల సార్ కి, నాగేంద్ర సార్ గారికి గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లో ఉండేటువంటి ఆల్ వెల్నెస్ కోచెస్ కి నా గుడ్ మార్నింగ్ చెప్తున్నాను, నా విషెస్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. జూమ్ లో ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరికి మంచి సెషన్ నేను మంచి సెషన్ గా ఉంటుందని, నిలిచిపోతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నేను స్టార్ట్ చేస్తున్నాను సార్. పూర్ణిమ కృష్ణ సార్, ఓకేనా సార్? మోస్ట్ వెల్కమ్ సార్. మీకు రైట్ సైడ్ చేస్తే ఇంకా ఎక్కువగా లైటింగ్ ఉంటుంది మీ ఫేస్ మీద. చూడండి ఒకసారి అవకాశాన్ని బట్టి. రైట్ సైడ్ కూర్చోడానికి కుదురుతుందేమో చూడండి ఒకసారి. సార్ ఓకేనా? ఇంకొంచెం రైట్ కి సార్, ఇంకా రైట్ కి. ఇప్పుడు ఇంకా బాగుంది, లైటింగ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు సార్ బాగుంది సార్. ఇంకా రైట్ అయితే ఇంకా ఫుల్ గా ఉంటుంది సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇంకా సార్ ఇందాక సరిపోయింది సార్. ఇందాక ఇంకా బాగుంది. జస్ట్ ఇట్లా సార్. ఎనఫ్ సార్, ఎనఫ్. కొంచెం రైట్ కి రండి, కొంచెం. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. రైట్ సార్, నా పేరు నాగేశ్వరరావు సార్. మాది నెల్లూరు. నేను ఏపీఎస్ఆర్టీసీ లో కండక్టర్ గా 26 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను. నేను రీసెంట్ గా కొంచెం క్రాస్ గా ఉంది, కొంచెం క్రాస్ గా కూర్చున్నారు. రైట్, ఓకే సార్, నైస్, గుడ్ సార్. క్యారీ ఆన్ సార్. పూర్ణిమ కృష్ణ సార్, ఓకే ఓకే సార్. రైట్. నేను 26 సంవత్సరాల నుంచి నేను కండక్టర్ గా జాబ్ చేస్తున్నాను సార్. నేను అక్టోబర్ లో నాకు ఇంకా 12.5 years ఉంది సర్వీస్. అయినా కానీ నేను రిజైన్ చేశాను సార్. నా జాబ్ కి విఆర్ఎస్ ఇచ్చాను. ఎందుకంటే సార్, వెస్టేజ్ లో 100% వెస్ట్లీమ్ రేంజ్ మీద వర్క్ చేస్తే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని ఒక బలమైన నమ్మకం నాకు కుదిరింది. దానికి నిదర్శనం ఏంటంటే, హెర్బా లైఫ్ లో సునీల్ శర్మ గారు అయినటువంటి సారు 60 లక్షల పైన నెలకి తీసుకుంటూ మన వెస్టేజ్ లోకి ఐడి తీసుకొని వచ్చారంటే అదే సార్ నా నిదర్శనం, నాకు ఇన్స్పిరేషన్. నాగేంద్ర సార్ ఇచ్చినటువంటి, అంటే మన యొక్క వెస్టేజ్ కంపెనీ మిషన్ స్లిమ్ పాసిబుల్ యొక్క ప్రోడక్ట్ గారు
అయితే దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఆ అవకాశాన్ని నాకు తెలిసినంత వరకు సౌత్ ఇండియాలోనే నాగేంద్ర సార్ మాత్రమే పవర్ అకాడమీ టీం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పవర్ అకాడమీ టీమ్ లో నేను ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ వెస్లిం రేంజ్ ప్రోడక్ట్లు నేను ట్రైనింగ్ వచ్చిన తర్వాత నేను ఈ ప్రోడక్ట్స్ గురించి లోతుగా స్టడీ చేస్తే ఇది నా జీవితంతో 26 సంవత్సరాలు నా జీవితంతో ఇది ముడిపడి ఉందని నేను తెలుసుకున్నాను. ఈ కండక్టర్ జాబ్ చేస్తూ దీన్ని చేయడం చాలా కష్టం అని, దీన్ని 100% చేస్తే కండక్టర్ జాబ్ కంటే కూడా నాకు బ్రైట్ ఫ్యూచర్ ఉందని మా ఇంట్లో మా ఫ్యామిలీతో నేను డిస్కస్ చేసి నిర్ణయం తీసుకొని ఇచ్చానండి. 1999 సంవత్సరంలో ఒక సంఘటన నా జీవితాన్ని ఆలోచింపజేసింది ఆరోగ్యం గురించి. అది మీతో నేను షేర్ చేసుకుంటాను. 1999 సంవత్సరంలో నేను కండక్టర్ గా వాకా డిపోలో పనిచేసేటప్పుడు మా సీనియర్ కండక్టర్ గారు ఆయుష్ ఉన్నంత వరకు హాస్పిటల్స్ కి వెళ్లకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక మంచి గోల్ పెట్టుకొని నెల్లూరులో ఒక ఎండి గారికి, మంచి ఫిజిషియన్ అయినటువంటి ఎండి గారికి పోయినప్పుడు మీరు ఏం చేస్తారని ఆ డాక్టర్ గారు ఆ కండక్టర్ గారిని అడిగారు. మా సీనియర్ కండక్టర్ సార్, ఆల్ వెల్నెస్ కోచెస్. అప్పుడు నేను ఆర్టీసీలో కండక్టర్ గా జాబ్ చేస్తానని ఆయన చెప్పిన వెంటనే డాక్టర్ గారు ఏమన్నారంటే, చాలా బాధ వేసింది సార్ నాకు కూడా విన్నప్పుడు. మీరు ఆర్టీసీ కండక్టర్ గా ఎప్పుడైతే ఆర్టీసీలో జాయిన్ అయ్యారో ఆ రోజే మీరు ఆరోగ్యాన్ని గురించి మాట్లాడేదానికి అర్హత కోల్పోయారండి. అదేంటి సార్ కండక్టర్లు ఉండకూడదంటే, లేదని ఒక 4 సార్ కొన్ని విషయాలు చెప్పారు. మీరు ఒక టైం ప్రకారం భోజనం చేయలేరండి. ఒక్కో రోజు ఒక్కో టైం ప్రకారం భోజనం చేస్తారు. మీరు తీసుకునే ఆహారం కూడా రైట్ ఫుడ్ ఉండదు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఫుడ్ ఉండదు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే, మీరు ఒక టైం కోసం నిద్రపోరండి. మీ డ్యూటీల ప్రకారం ఒక్కో రోజు ఒక్కో టైం నిద్రపోతా ఉంటారు. అంటే స్లీపింగ్ అవర్స్ అనేది, దాంతో డిసిప్లిన్ కూడా ఉండదని. తర్వాత మీరు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ కూడా చేయలేరు, ఎందుకంటే మీరు చేసే జాబ్ లో టైర్డ్ అయిపోతారు, మీరు వ్యాయామం కూడా దూరంగా ఉంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పారంటే సారు, మీరు చేసే వృత్తి ఒత్తిడి అనేది ఉంటుంది, స్ట్రెస్ తో కూడుకుని ఉంటుంది కాబట్టి మీరు మానసికంగా కూడా స్ట్రగుల్ అవుతారు. ఇవన్నీ బేస్ చేసుకుని మీరు ఆయుష్ ఉన్నంత వరకు ఆరోగ్యంగా నాగేంద్ర సార్ చెప్పినట్టు న్యాచురల్ డెత్ తీసుకోవడం మీకు కష్టం సార్ అని చెప్పారు. అప్పుడు సార్ మాకు సొల్యూషన్ లేదా, ఆర్టీసీ కండక్టర్ గా చేరడమే తప్ప అంటే, లేదండి నేను కొన్ని విషయాలు చెప్తాను, అవి మీరు ఎంతవరకు దాన్ని మీ యొక్క ఉద్యోగం చేసుకుంటూ, మీ వృత్తి చేసుకుంటూ, మీ జీవనోపాధి క్రమంలో ఈ ఫాలో అయితే మీ ఆరోగ్యాన్ని మీరు చాలా వరకు మీ హ్యాండ్స్ లో పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఆ విషయాలు చూసుకుంటే ఈ 4 పిల్లర్స్ లోనే దాగున్నాయి సార్. అవన్నీ మనకి మిషన్స్ ఇంపాసిబుల్ లో చెప్పినటువంటి 4 పిల్లర్స్ లోనే ఆ డాక్టర్ గారు చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. అందుకని ఈ సంఘటన నేను మిషన్స్ ఇంపాసిబుల్ ట్రైనింగ్ వచ్చినప్పుడు నాకు చాలా కనెక్టివిటీ అయింది అనమాట. నేను అప్పుడు 1999 నుంచి డాక్టర్ గారు ఆ విషయాలు మా సీనియర్ కండక్టర్ నాకు షేర్ చేయడం వల్ల నేను హెల్త్ గురించి ప్రయారిటీ ఇస్తూ అప్పటి నుంచి నేను హెల్త్ కాపాడుకుంటూ వస్తున్నాను. నా వయసు ఇప్పుడు 50 సంవత్సరాలు రన్నింగ్ సార్. నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. నేను చాలా హెల్దీగా ఉన్నాను, ఐడల్ వెయిట్ లోనే ఉన్నాను. సబ్క్యూటెన్స్ కానీ, విజరల్ ఫ్యాట్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటున్నాను నేను. మనకి 4 పిల్లర్స్ గురించి ఒకసారి అంటే నేను ఫాలో అయ్యేది మీతో షేర్ చేసుకుంటాను. 4 పిల్లర్స్: బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, గుడ్ స్లీప్, ఎక్సర్సైజ్, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. ఈ యొక్క 4 పిల్లర్స్ మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇది వరల్డ్ వైజ్ డిసైడ్ చేసినటువంటి 4 పిల్లర్స్ సిస్టమ్. హెల్దీగా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ యాక్సెప్ట్ చేయాల్సిందే సార్. ఏ దేశానికి అని లేదు, మనిషి అన్న వాళ్ళు ఈ 4 పిల్లర్స్ ని రెగ్యులర్ గా, అంటే డిసిప్లైన్డ్ గా, కన్సిస్టెన్సీగా వీటిని మనం మన జీవితాల్లో మనం గాన ఫాలో అయితే న్యాచురల్ డెత్, మన యొక్క శరీరము పెద్దవాళ్ళు చెప్పినట్టు, అంటే డాక్టర్స్, సైంటిస్టులు చెప్పిన ప్రకారం మన యొక్క శరీరము ఎక్స్పైరీ డేట్, న్యాచురల్ డెత్ కి మన ఆర్గాన్స్ యొక్క లైఫ్ స్పాన్ 125 years.
లైఫ్ స్పాన్. ఈ లైఫ్ స్పాన్ కావాలంటే పెంచుకోవచ్చు. అయితే 125 years గ్యారంటీగా బ్రతకొచ్చు. ఇది ఈ 4 పిల్లర్స్ ని డిసిప్లైన్డ్ గా, కన్సిస్టెన్సీగా, నేచర్ లాస్ ని ఫాలో అవుతూ, అంటే నేచర్, ప్రకృతిలో మనం పుట్టాం, మనం ప్రకృతిలో ఉన్నాం. ప్రకృతి మనకి ఎలా జీవించమని చెప్పిందో ప్రకృతిని ఫాలో అయితే 125 సంవత్సరాలు బ్రతకొచ్చని మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ కూడా జపాన్ అనేటువంటి కంట్రీలో ఒక ప్లేస్ లో ఇప్పటికీ లైఫ్ స్పాన్ 100 years పైన ఉందంటే వాళ్ళు చెప్పినటువంటిది అది కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను సార్. నేను నా యొక్క 4 పిల్లర్స్ నేను ఎలా ఫాలో అవుతున్నాను మీకు ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. నేను చెప్పేది ప్రతి ఒక్కటి 100% నేను ఫాలో అవుతున్నాను సార్. నేను ఫస్ట్ న్యూట్రిషన్, బ్యాలెన్స్ న్యూట్రిషన్, ఆహారం. మన ఆహారంలో 7 రకాలు ఉంటాయని మనందరికీ తెలుసు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్, వాటర్. అంటే ఈ 7 మనకి న్యూట్రిషన్ లో వస్తాయి. కార్బోహైడ్రేట్స్ లో తీసుకున్నప్పుడు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీని మనకి ఇచ్చేది కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ కూడా మనం తీసుకున్నప్పుడు, మనం తీసుకున్న ఆహారంలో ఇవి ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత పొట్టలో నుంచి చిన్న ప్రేగుల్లోకి వెళ్ళి డైజెషన్ అయిన తర్వాత అంటే గ్లూకోజ్ గా కన్వర్ట్ అయినప్పుడు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఇన్సులిన్ ఎక్కువగా తీసుకుంటాయి. అందుకని కార్బోహైడ్రేట్ తీసుకునే విషయంలో మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ప్రోటీన్స్ కూడా అమినో యాసిడ్స్ గా డైవర్ట్ అవడానికి కూడా మనకి కావాలి, ఇన్సులిన్ కావాలి. ఫ్యాట్ కూడా ఫ్యాటీ యాసిడ్స్ గా కన్వర్ట్ అవడానికి కూడా మనకి ఇన్సులిన్ అవసరం. అయితే అన్నిటికంటే కూడా తక్కువ ఇన్సులిన్ వాడుకునేది గుడ్ ఫ్యాట్స్. సెకండ్ గా ఇన్సులిన్ వాడుకునేటువంటిది ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ లో ప్రోటీన్స్. హైయెస్ట్ గా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా యూజ్ చేసుకుంటాయి. అందుకని కార్బోహైడ్రేట్స్ ఎలా తీసుకోవాలంటే కాంప్లెక్స్, అంటే విత్ ఫైబర్ తో తీసుకోవాలి. నాన్ పాలిష్డ్ పిండి పదార్థాలు అంటే ఉండేటువంటి పిండి పదార్థాలు మనం తీసుకోవాలి. అంటే దీనివల్ల ఏంటంటే లో జిఐ అంటే గ్లైసమిక్ ఇండెక్స్, అంటే అది డైజెస్ట్ అయిన తర్వాత గ్లూకోజ్ గా నిదానంగా రిలీజ్ అవుతుంది. విత్ మన పైన ఉండేటువంటి పొట్టుతో కూడా తీసుకుంటే, అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు మనం ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక సీడ్ తీసుకున్నాం, రైస్ గురించే మాట్లాడదాం. రైస్ పై పొట్టు తీసేసి పాత రోజుల్లో దంపుడు బియ్యం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారంటే కొత్తగా మనం బ్రౌన్ రైస్ అంటున్నాం. బ్రౌన్ రైస్ అంటే అది హోల్ ఒక ఫ్యామిలీ. ఆ రైస్ లో మనకి ఏముంటాయి, పై లేయర్ లో మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. లోపల పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక సీడు తన యొక్క ప్రాణాన్ని దాచిపెట్టుకునేటువంటి ఒక ప్లేస్ కూడా ఉంటుంది దానికి. మనకి వడ్లు జల్లినప్పుడు అంటే వడ్లు మనం మొలకలు ఎత్తిచ్చినప్పుడు వస్తుంది కదా, అది కూడా పై లేయర్ లో ఉంటుంది. మనం పాలిష్ చేయడం వల్ల ఆ జీవ పదార్థం కూడా వేస్ట్ గా వెళ్ళిపోతుంది. పైన అనేటువంటి విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివన్నీ పైన పొట్టులో ఉంటాయి. తౌడు అంటాం మనం. అది మనం పశువులకు పెడతాం మామూలుగా జనరల్. దాంతో ఉంటాయండి అన్ని. ఇదంతా ఒక ఫ్యామిలీ. అంటే కార్బోహైడ్రేట్ అనేది విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, జీవ పదార్థము, కార్బోహైడ్రేట్స్, దాంతో ప్రోటీన్ కూడా ఉంటుంది కొంచెం. ఇవన్నీ కలిపినటువంటి ఒక ఫ్యామిలీ. అది ఒక న్యూట్రిషన్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీని ఏం చేస్తున్నాం, మనం విడగొడుతున్నాం. మన భాషలో చెప్పుకోవాలంటే ఒక కుటుంబాన్ని విడగొట్టడం పాపమా పుణ్యమా, ఎవరైనా కానీ తమ యొక్క అది చాట్ చేయొచ్చు. పాపమా పుణ్యమా చెప్తే బాగుంటుంది. పూర్ణిమా కృష్ణ సార్, హలో సార్, నా వాయిస్ వినపెడుతుందా సార్? ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు సార్. పాపమా పుణ్యమా, ఒక కుటుంబాన్ని మనం విడగొడితే పాపమే కదా సార్? ఒక బాగుండేటువంటి కుటుంబాన్ని విడగొడితే పాపమా పుణ్యమా? 100% పాపం సార్. పాపం సార్. ఓకేనా? అదే విధంగా పైన పాలిష్ చేసి పిండి పదార్థాలు తీసుకోవడం మన ఆరోగ్యానికి శాపం. అంటే మన ఆరోగ్యానికి శాపం అండి. మనమే ఇచ్చుకుంటాం ఆ శాపం. మామూలుగా శాపం వేరే వాళ్ళు ఇస్తారు మనకి. అయితే ఎప్పుడైతే పాలిష్ చేసుకొని మనం పిండి పదార్థాలు తింటామో, తెల్లగా ఉండేటివన్నీ, వైట్ రైస్ వైట్ గా ఉండాలి, మనకి కలర్ఫుల్ గా ఉండాలి, మల్లె పువ్వులాగా ఉండాలి అన్నం.
అంటే పైన లేయర్ లో ఉండేటువంటి ఆ న్యూట్రిషన్ అదంతా ఒక ఫ్యామిలీని మనం విడగొడుతున్నాం. అదే విధంగా అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనం మన ఆరోగ్యానికి శాపం. అందుకని మనం ఎప్పుడు కూడా పొట్టుతో ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ మనకి నెక్స్ట్ వెజిటేబుల్స్, నెక్స్ట్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ కూడా ప్రతి 1 కేజీకి 1 గ్రామ్ చొప్పున మంచి ప్రోటీన్స్ తీసుకోవాలి. ప్రోటీన్స్ లో కూడా మనకి వెజ్ లో ఉంటుంది, నాన్ వెజ్ లో ఉంటుంది. మనం ఒకటి గమనించాలి, ఎక్కడైనా కానీ ప్రోటీన్ ఫ్యాట్ ఎప్పుడు కూడా కలిపే దొరుకుతుంది. ఏ పదార్థం కూడా నేచర్ ఎప్పుడు కూడా సపరేట్ గా ప్రోటీన్ ఫుడ్ ని తయారు చేయదు, సపరేట్ గా ఫ్యాట్ ఫుడ్ ని తయారు చేయదు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. దాని మీనింగ్ ఏంటంటే ప్రోటీన్ కి ఫ్యాట్ కి ఒక అవినాభావ సంబంధం ఉంది అనేది మనం కొంచెం అబ్జర్వ్ చేయాలి. చాలా మంది ఎగ్ తీసుకోమన్నప్పుడు వైట్ తీసుకుంటామండి, ఎల్లోలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుందండి, వైట్ లో ప్రోటీన్ ఉంటుంది అంటారు. అలా విడగొట్టకూడదండి. అది కూడా మన ఆరోగ్యానికి శాపం. ఎందుకంటే ప్రోటీన్ డైజెస్ట్ అవ్వాలి అంటే ఫ్యాట్ కావాలి. ఈ రెండిటికి రిలేషన్. అందుకని నేచర్ మనకి ఎప్పుడు కూడా ప్రోటీన్ ఫుడ్ ని విత్ ఫ్యాట్ తో ఇస్తుంది. అయితే దాంతో ఉండేటువంటి రేషియోలు మారుతాయి. కొన్ని ఫుడ్ లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, తక్కువ ప్రోటీన్ ఉంటుంది. కొన్ని వాటిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ తక్కువ ఉంటుంది. అది నేచర్ ఇచ్చింది. నేచర్ ఇచ్చినటువంటి ఫుడ్ ని న్యాచురల్ గా తీసుకోవాలి. కానీ ఎగ్ లో ఎల్లో తీసేసి తినాలని, వైట్ తినాలని తీసుకునేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. అంటే హోల్ ఎగ్ తీసుకుంటే మనకి మంచిది. లేకపోతే ప్రోటీన్ డైజెస్ట్ కావాలంటే దానికి ఫ్యాట్ అవసరము. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. అది వేరే విధంగా చెప్తారు. ప్రోటీన్ తీసుకుంటే కొవ్వు కరుగుతుంది అంటారు. కొవ్వు ఎందుకు కరుగుతుందంటే ప్రోటీన్ డైజెస్ట్ అవ్వాలి అంటే ఫ్యాట్ కావాలి. అది అవినాభావ సంబంధం. అంటే నేచర్ అలా ఇచ్చింది. అందుకని దయచేసి ఎప్పుడు కూడా ఫుడ్ ని ఎప్పుడు కూడా హోల్ గా తీసుకోవాలి. ప్రోటీన్ ఫ్యాట్ ఉండే ఫుడ్ ఎప్పుడు హోల్ గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ తీసుకున్నాం, కోడి మాంసం. చాలా మంది ఏంటంటే పైన లేయర్ తీసేస్తారు, స్కిన్. అది తప్పండి. స్కిన్ తో కూడా తీసుకోవాలి. దానికి ఆ మజిల్ కి ఫ్యాట్ ఉంటే ఆ ఫ్యాట్ తో కూడా తినాలి. అయితే మార్కెట్ లో దొరికేటువంటి హార్మోన్స్ ఇచ్చి పెంచేటువంటి 40 days లో 3 to 4 kg వచ్చేటువంటి చికెన్స్ తినడం మన హార్మోన్స్ అన్ని ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి. మార్కెట్ లో దొరికేటువంటి కోడిగుడ్లు గాని, మార్కెట్ లో దొరికేటువంటి చికెన్ అంటే బాయిలర్, ఫారెన్ అంటారు, ఇవి తీసుకోకూడదండి. అవి అసలు తీసుకోకూడదు, నిల్ చేసేయాలి. మన హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వడానికి కారణము హార్మోన్స్ ఇచ్చి డెవలప్ చేసినటువంటి ఫుడ్లు తినడమే మనం. అది చాలా మంది ఏమంటారంటే ఈ రోజుల్లో ఎవరండి అంటారు. తెలిసి తినకూడదు, తెలియక ముందు తిన్నాం. నాటుకోడి తీసుకోండి, ఫిష్ తీసుకోండి, మటన్ అయినా తినొచ్చు, ఇబ్బంది లేదు. మటన్ కి ఏంటంటే వాటికి హార్మోన్స్ ఇవ్వరు, అవి న్యాచురల్ గా పెరుగుతున్నాయి ప్రస్తుతానికి. అందుకని నాటుకోడి కూడా తీసుకోవాలి, నాటుకోడి మాంసం తినాలి. అయితే నాటుకోడి మాంసం కూడా విత్ స్కిన్ తో తినాలి. ఆ కోడిని కట్ చేసినప్పుడు ఫ్యాట్ తీసేసి తినకూడదు. అది ప్రోటీన్ ని ఫ్యాట్ ని దయచేసి విడగొట్టొద్దండి. ఒక పదార్థంలో తినేటప్పుడు రెండింటినీ కలిపి తిన్నప్పుడు దాని యొక్క ప్రయోజనం వస్తుంది. ఆ ఫ్యాట్ ఎప్పుడైతే తీసేస్తామో దాంతో ఉండే ప్రోటీన్ డైజెస్ట్ అవ్వడం కూడా ప్రాబ్లం అవుతుంది. లివర్ కి చాలా కష్టం అవుతుంది అన్నమాట. అందుకని ప్రోటీన్ ఫుడ్ ఫ్యాట్ తో తీసుకోవాలి. ఫ్యాట్స్ తక్కువ ఇన్సులిన్ ని వాడుకునేది మూడిట్లో మ్యాక్రో న్యూట్రియన్స్ లో ఫ్యాట్ మాత్రం అనేది మన మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఫ్యాట్ అనేది చాలా చాలా గుడ్ అండి. ఫ్యాట్ లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడతాం. ఒక ఫ్లెక్సిబిలిటీ ఉండాలంటే ఫ్యాట్ కావాలి. ఒక అంటే వైటల్ ఆర్గాన్స్ అంటారు. అంటే ప్రాణాధారమైనటువంటి అవయవాలు. ఆ అవయవాలు పనిచేస్తే మన ప్రాణంతో ఉన్నాం. అవయవాలన్నిటిలో కూడా ఫ్యాట్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు అవి వర్క్ చేసే సిస్టమ్ చాలా ఫ్రీగా ఉంటుంది. ఉండాలి ఫ్యాట్ అనేది. విజరల్ ఫ్యాట్, టాక్సిక్ ఫ్యాట్ అంటారు. అయితే ఆ జీరో అయితే కూడా ప్రాణాంతకం. అది సబ్క్యూటెన్స్ ఫ్యాట్ కూడా జీరో అవ్వకూడదు. అంటే మినిమం రేంజ్ ఉంది. విజరల్ ఫ్యాట్ 1% నుంచి 9% లోపల ఉండాలి. నెక్స్ట్ వచ్చి సబ్క్యూటెన్స్ ఫ్యాట్ కూడా 1 to 14% ఉండాలి. అంటే రేషియో అన్నమాట. 1% కంటే తగ్గితే మళ్ళీ ఆరోగ్య సమస్యలు వస్తాయి, ప్రాణం కూడా పోద్ది. అందుకని ఎప్పుడు కూడా గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి. అది మైండ్ లో పెట్టుకోవాలి. ఫ్యాట్స్ ని పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది కాదు. గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ విటమిన్స్, మినరల్స్. విటమిన్స్ ఎక్కువగా మనకి ఫ్రూట్స్ లో దొరుకుతాయి. మినరల్స్ వచ్చేసి వెజిటేబుల్స్ లో ఎక్కువగా దొరుకుతాయి. ఎప్పుడు కూడా
మనకి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అని కాదు, వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఎక్కువ రిజల్ట్ తీసుకోవాలంటే వెజిటేబుల్స్ గురించి కేటగిరీస్ చూసుకుందాం. 3 కేటగిరీస్ ఆఫ్ వెజిటేబుల్స్ మనకి దొరుకుతాయి. ఫస్ట్ కేటగిరీ తీగ కాసేటివి, అంటే పందిరి చిక్కుళ్ళు, బీరకాయ, సొరకాయ, బూడిద గుమ్మడికాయ, కాకరకాయ, ఇవన్నీ తీగ కాస్తాయి సార్. అంటే మనిషి స్లిమ్ గా ఉండాలంటే, తీగలాగా ఉండాలంటే చక్కగా తీగ కాసే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి మనిషి. అవి ఎంత పవర్ఫుల్ తెలుసా, ఒక చెట్టుని బేస్ చేసుకుని ఒక ఏదైనా ఆధారం చేసుకుని ఎంతో హైట్ వెళ్తాయి. అంటే ఎంతో ఎనర్జీ ఉంటుంది ఆ వెజిటేబుల్స్ లో. ఆ సెకండ్ కేటగిరీ వెజిటేబుల్స్ ఏంటంటే కొమ్మలకు కాసేటివి, అవి తీసుకోవాలి. థర్డ్ కేటగిరీ వచ్చేసి రూట్స్ లోకి వచ్చేటివి, అంటే బీట్రూట్, పొటాటో, క్యారెట్, ఇవన్నీ రూట్స్ లో, అది థర్డ్ కేటగిరీ అన్నమాట. ఇవి తీసుకోవాలి. వీటితో పాటు ఆకుకూరలు నిత్యం మన యొక్క జీవితంలో ఉండేటట్టు చూసుకోవాలి. వీటిలో ఎక్కువగా మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్ అంటే ఫ్రూట్స్ లో ఎక్కువగా ఉంటాయి. ఫ్రూట్స్ నేనేమంటానంటే, మనం ఎప్పుడైనా కానీ రేపు ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అని ఎప్పుడైనా మనం నైట్ ముందు రోజు ప్రిపేర్ చేసుకునేటప్పుడు F3 ఫార్ములాని నేను ఫాలో అవ్వమని చెప్తాను. F3 అంటే ఫస్ట్ ఫుడ్ ఫ్రూట్, తేలిగ్గా డైజెస్ట్ అయ్యి ఎనర్జీ ఇచ్చి విత్ ఫైబర్ తో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ అన్ని ఉండేటువంటి, నేచర్ ఇచ్చినటువంటి, సన్ కుక్ చేసినటువంటి న్యాచురల్ ఫ్రూట్స్ అండి. న్యాచురల్ పదార్థం ఫ్రూట్ అనేది ప్రతి ఒక్కరు, షుగర్ పేషెంట్స్ కూడా ఫ్రూట్ తీసుకోవచ్చు, ఆల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, అయితే లిమిటెడ్ క్వాంటిటీ 50 grams. ఎప్పుడైతే షుగర్ పేషెంట్స్ ఫ్రూట్స్ ని పూర్తిగా అవాయిడ్ చేస్తారో, అందుకనే వాళ్ళ యొక్క స్కిన్ డల్ అయిపోతుంది. ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఇచ్చేది ఫ్రూట్స్ ఏనండి. తేలిగ్గా జీర్ణం అయ్యి మంచి ఎనర్జీ ఇచ్చి కాంతివంతమైనటువంటి చర్మం రావాలంటే ఫ్రూట్స్ ద్వారానే సాధ్యం. షుగర్ పేషెంట్స్ కూడా ఇప్పుడు చూడండి, డాక్టర్స్ కూడా షుగర్ పేషెంట్స్ కి ఏం చెప్తారు, చాక్లెట్స్ మీ దగ్గర పెట్టుకోండి అంటారు. షుగర్ డౌన్ అయినప్పుడు చాక్లెట్ తినమంటారు డాక్టర్ గారు. చాక్లెట్ అనేది షుగరే తినమంటున్నారు సార్. అలాంటిది ఒక ఫ్రూట్ 50 grams తీసుకోండి. ఎవ్రీ 2 hours కి ఒక ఫ్రూట్ 50 grams తీసుకోవడం వల్ల బెనిఫిట్. దాంతో లో GI ఉండే ఫ్రూట్స్ తీసుకోవచ్చు, అంటే విటమిన్స్ బాగా దొరుకుతాయి. ఫ్రూట్స్ బాగా తీసుకోండి. నేను చెప్పినట్టు కూరగాయలు ఇలా తీసుకోండి. తర్వాత ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. వెజిటేబుల్స్ లో, ఫ్రూట్స్ లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఫైబర్ లో కూడా 2 రకాలు ఉంటాయి. సాల్యుబుల్ ఉంటాయి, వాటర్ సాల్యుబుల్ ఉంటుంది, నాన్ సాల్యుబుల్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాట్ గురించి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఫ్యాట్స్ ఎంత గొప్పవి అంటే, గుడ్ ఫ్యాట్స్, కొన్ని విటమిన్స్ మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే ఫ్యాట్ లో మాత్రమే ఆ విటమిన్స్ డిజాల్వ్ అవుతాయి, కరుగుతాయి. ఫ్యాట్ లో కరిగేటువంటి ఆ 3 రకాల విటమిన్స్ ఉన్నాయి. ఆ 3 మనకి పీపీటీలో కూడా ఉంది. ఆ 3 ఫ్యాట్ లో కరిగేటువంటి ఆ విటమిన్స్ బాడీలో ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కూడా. మళ్ళీ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి. అవి ఏ రోజుకి ఆ రోజే ఎక్కువ తీసుకున్నా కానీ వేస్ట్ అయిపోతాయి. ఇవి కొన్ని రోజులు ఉంటాయి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి. గుడ్ ఫ్యాట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే, మన రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది ఫుడ్ లో, నెక్స్ట్ వచ్చేసి నట్స్ ఉంది, సెరల్స్ ఉన్నాయి. వీటిలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయండి. ఇవి రెగ్యులర్ గా తీసుకోవాలి మనం, అది ఇంపార్టెంట్ గుడ్ ఫ్యాట్ అనేది. తర్వాత ఫైబర్ తీసుకోవాలి. నెక్స్ట్ వాటర్ కంటెంట్ గురించి వస్తాము. వాటర్ ఎప్పుడు కూడా ఎలా తీసుకోవాలంటే, జనరల్ ఫార్ములా ఏంటంటే, న్యాచురల్ గా ఉండేటటువంటి వ్యక్తి ప్రతి 20 kg వెయిట్ కి 1 లీటర్ అనేది తీసుకోవాలి. అయితే ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకునేటువంటి ప్రతి వ్యక్తి ఇది మేజర్ గా గుర్తుపెట్టుకోవాలి. అంటే వెయిట్ లాస్ అయినా, వెయిట్ లాస్ కాకుండా మన మామూలు ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకున్న వ్యక్తి అదనంగా 1 లీటర్ అదనంగా తీసుకోవాలి. ఎందుకంటే ఫుడ్ సప్లిమెంట్స్ లోపలికి వెళ్ళి మనకి ఒక మంచి ఇది జరుగుతుంది అక్కడ లోపల, అది హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ని తట్టుకోవాలంటే అదనంగా 1 లీటర్ తీసుకోవాలి. వెయిట్ లాస్ వాళ్ళైనా ఫుడ్ సప్లిమెంట్స్ ఎప్పుడు కూడా. అందుకని వాటర్ కంటెంట్ ఈ విధంగా తీసుకోవాలి. ఇంకొకటి, వాటర్ తీసుకునేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ చిన్నవేనండి నేను చెప్పేటివన్నీ మన నేచర్ మనకి చెప్పినట్టు. మన జంతువులు, మన టెక్నాలజీ నేర్చుకున్నాం అనుకుంటున్నాం, అయితే ఆయుష్ తగ్గిపోతా ఉంది. జంతువుల ఆయుష్ అలానే ఉంది, ఇదే పొల్యూషన్ లో బతుకుతున్నాయి. అవి అలానే ఉన్నాయి. వాటికి ఏమి స్పెషలిస్టులు లేరు, వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు. అయినా కానీ అవి మనతో పాటు ఈ పొల్యూషన్ వరల్డ్ లో కూడా బతుకుతున్నాయి.
అయినా కానీ ఎందుకు జబ్బులు రావట్లేదంటే అవి నేచర్ ని ఫాలో అవుతున్నాయి అవి. అంటే వాటర్ తీసుకునేది కూడా మనం మర్చిపోయాం సార్ మనం మేడం. అందరూ ఎలా అంటే వాటర్ ఎలా తీసుకున్నాం అంటే ఎప్పుడు కూడా వాటరు ఎప్పుడు తాగాలంటే దప్పికేసినప్పుడు వాటర్ మాత్రమే తీసుకోవాలి. చాలా మంది దప్పికేసినప్పుడు సమ్మర్ లో జనరల్ గా చూస్తుంటాం కోకోనట్ వాటర్ తీసుకుంటారు, నిమ్మకాయ నీళ్లు తాగుతారు. చాలా తప్పండి. ఎందుకంటే మన బాడీ ఏం చెప్తుంది, దప్పికేస్తా ఉంది, నీళ్లు ఇవ్వండి అంటుంది. ఆ కొబ్బరి నీళ్లు కూడా అది ఫుడ్. అది నెక్స్ట్ వచ్చి కూల్ డ్రింక్స్ తాగుతారు, అది ఫుడ్డే, అది హానికరం కావచ్చు. తర్వాత వచ్చేసి మనకి నిమ్మకాయ నీళ్లు తాగుతారు, అది ఫుడ్డే. అది ఇవ్వడం మనకి ఎన్నో రకాల జబ్బులు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి నీళ్లు తాగిన వెంటనే కూడా ఆ 30 minutes దాకా ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు. దానివల్ల మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తాయి, గట్ హెల్త్ దెబ్బతింటుంది. నెక్స్ట్ ఫుడ్ తీసుకున్న తర్వాత మనము 1.5 hour దాకా వాటర్ తీసుకోకూడదు. చాలా మంది చెప్తారు సార్ ఎలాగని. ఏదైనా మనం ఫుడ్ నోట్లో పెట్టుకుంటున్నాం అంటే దాన్ని 16 సార్లు మనం నమిలి గాని మింగేదానికి అర్హత లేదు మనకి. గట్లోకి పంపించు. ఎందుకంటే పైన 16 కింద 16 32 పళ్ళు ఉంటాయి. నేచరే మనకి చెప్పింది. మీరు ఏదైనా సరే అది తినేదానికి నోట్లో పెట్టుకున్నామంటే 16 times దాన్ని మనం నమలాలి. నమిలితే గాని దాని లోపలికి వెళ్ళకూడదు. మన గట్ అనేది గర్భగుడి లాంటిది. అంటే హిందూస్ కి దేవాలయం లాంటిది. గర్భగుడిలో మనకి దేవుడు ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ముస్లిమ్స్ కి వచ్చి మసీదు లాంటిది. క్రిస్టియన్స్ కి చర్చి లాంటి అంత పవిత్రమైన ప్లేస్. ఈ పవిత్రమైనటువంటి ప్లేస్ కి వెళ్ళేటప్పుడు మనము చాలా శుభ్రత పాటిస్తాం. మనం అక్కడికి వెళ్ళేటప్పుడు పవిత్రమైనటువంటి వస్తువులు తీసుకెళ్తాం. హిందువులకు వచ్చినప్పుడు టెంకాయ తీసుకెళ్తారు, పూలు, కర్పూరం ఇలాంటివి తీసుకెళ్తారు. అంటే కొన్ని పాటిస్తాం మనం గుడికి వెళ్ళేటప్పుడు. అదే విధంగా ఒక ఆహార పదార్థం ఏదైనా కానీ తినేది ఏదైనా నోట్లో పెట్టుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఇక్కడ ఉండే వాళ్ళందరూ దయచేసి నన్ను క్షమించండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం తినేటువంటిది ఇది లోపలికి వెళ్తా ఉంది, ఇది మనకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేటువంటి కాన్షియస్ తో మనం ఫుడ్ లోపల పెట్టుకోవాలి. నోట్లో 16 సార్లు నమలాలి. అంటే యాక్చువల్ గా ఫైబర్ తో మనం పాలిష్ చేయకుండా ఉంటే అది మింగుడు పడదు సార్ మనకి. ఎందుకంటే దేవాలయాల్లో మనకి గుగ్గుళ్ళు పెట్టినప్పుడు వెంటనే మింగలేం. ఎందుకంటే పైన పొట్టు ఉంటుంది కాబట్టి నమిలి తినాలి. తేగలు ఉన్నాయి మనకి, సీజన్ లో వస్తాయి. ఇప్పుడు తేగలు కూడా టకటకా తెల్లవి. ఎందుకని దాంతో మోస్ట్ ఫైబర్ ఉంటుంది కాబట్టి బాగా చూ చేయాలి. ఎప్పుడు కూడా ఆహారాన్ని తాగమంటారు, నీళ్ళని నవలమంటారు. నీళ్ళని సార్ నవలేదేంది, ఆహారాన్ని తాగేదేందని వస్తుంది. ఆహారం నవలాలి కదా అంటే నవిలుతున్నప్పుడు మన లాలాజలం దేవుడు మనకి ఇచ్చేసట్టు ఇక్కడే ఉంది వాటర్. అదే ఆ లాలాజలంలో మనకి ఎంజైమ్ ఉంటుంది, డైజెస్ట్ చేసేది. బాగా చూవి చేసినప్పుడు ఆ లాలాజలమే మనకి వాటర్ లాగా యూజ్ చేసుకొని తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ప్రాసెస్ జరుగుతుంది. అలా కాకుండా మనం వాటర్ పోయడం వల్ల అది డైజెస్ట్ కాదు. అంటే నీళ్లు తాగే విధానంలో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మన యొక్క గట్ హెల్త్ బాగుండాలంటే వాటర్ కంటెంట్ తీసుకునే విధానం మీద మనం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ సార్ ఇది న్యూట్రిషన్, ఇది నేను ఇలా ఫాలో అవుతాను. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి గుడ్ స్లీప్. నిద్రపోయేదానికి కూడా ఏదైనా కానీ మనకి 10th క్లాస్ ఉన్నది అనుకున్నాం, ఒక స్టూడెంట్ 6 సబ్జెక్టులు ఉంటాయి. 6 సబ్జెక్టుల్లో పాస్ అయితేనే పాస్ అయినట్టు. అన్నిటిలో 100 మార్క్స్ వచ్చి ఒక దాంతో 30 మార్క్స్ వచ్చినా ఫెయిల్ అయినట్టుగా ఈ 4 పిల్లర్స్ అన్నిటిని ఫాలో అయితేనే మనం ఆరోగ్యంగా మనం పాస్ అయినట్టు. ఇక్కడ నిద్రకు వచ్చినప్పుడు నిద్ర టైమింగ్స్ ను బట్టి మనం ఫాలో అవ్వాలి. నిద్ర ఎప్పుడు నిద్రపోవాలి అంటే దానికి మన మహర్షులు ఏం చెప్తారంటే కాకో పద్ధతిని పాటించండి అంటారు. కాగునింత ఉంది కదా సార్ మేడం, దాంతో కాకు దీర్ఘం ఇస్తే కాకు ఓత్తం ఇస్తే కో. ఈ పద్ధతిని ఫాలో అవ్వమంటారు నిద్రపోయే టైమింగ్స్. అది ఏంటంటే అంటే కాకి ఎప్పుడు నిద్రపోతుందో ఆ టైంలో పడుకోండి. కో అంటే కోడి ఎప్పుడు లేస్తుందో ఆ టైంలో లేమని. కాకో మెథడ్ ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఆయుష్ ఉన్నంత వరకు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు మహర్షులు చెప్పారు. అయితే ఈ రోజుల్లో మనం టెక్నాలజీని సపోర్ట్ చేసుకోవాలి కానీ టెక్నాలజీ మీద డిపెండ్ కాకూడదు.
అంటే నాలెడ్జ్ మీద డిపెండ్ అవ్వాలి, టెక్నాలజీ మీద సపోర్ట్ తీసుకోవాలి. అది రివర్స్ అయిపోతా ఉంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ టైంలో గుడ్ టైమింగ్స్ నిద్రపోవడం వల్ల 100కి 100 మార్కులు. అంటే నిద్ర ద్వారా జరిగేటువంటి మంచిని, మన బాడీలో జరిగేటువంటి మంచి 100% తీసుకోవాలంటే ఇప్పుడుండేటువంటి పరిస్థితుల్లో ద బెస్ట్ టైం ఏందంటే నైట్ 8:00 పడుకోవడం, మార్నింగ్ 4:00 లేయడం అనేది 100 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి 9:00 పడుకొని ఉదయం 5 లేస్తే 75 డిస్టింక్షన్ లో పాస్ అవుతాం. 10:00 పడుకొని మార్నింగ్ 6:00 లోపల లేస్తే 50% మార్క్స్ వస్తాయి. అంత తర్వాత పడుకుంటే అది ఫెయిల్యూర్ మార్క్సే. రెగ్యులర్ గా అయితే అప్పుడప్పుడు జరిగినప్పుడు ఏం పర్లేదు, అకేషనల్ గా. రెగ్యులర్ గా ఇదే 10 పైన పడుకుంటున్నారంటే మన ఆరోగ్యం మన చేతుల్లో నుంచి గ్రాడ్యువల్ గా డౌన్ ఫాల్ అవుతుందని. అంటే స్లీప్ వల్ల చాలా జరుగుతాయండి. స్లీప్ పడుకునే ముందు కూడా సిస్టమ్ ఏంటంటే సన్సెట్ అంటే సూర్యాస్తం అయిన తర్వాత 2 గంటల లోపల తన యొక్క డిన్నర్ ని ముగించాలి. ఎవరైనా కానీ 6 to 8 లోపల డిన్నర్ ని కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేయాలంటే సూర్యోదయం అయినటువంటి 2 గంటల లోపల బ్రేక్ఫాస్ట్ ను కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇది మనం ఫాలో అయినప్పుడు ఇక్కడ ఏంటంటే టైం రిస్ట్రిక్షన్ వస్తుంది అనమాట. ఆటోఫగీ అని ఒకటి జరుగుతుంది. ఒక జపాన్ సైంటిస్ట్ గారు దాన్ని మెడికల్ గా ఒక రీసెర్చ్ ద్వారా ప్రూవ్ చేయడం వల్ల నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మన మహర్షులు కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పేశారు, ఎర్లీ టు డిన్నర్ అని. అంటే తొందరగా తినండి, తొందరగా లేయండి, అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది మన శరీరంలో. అది ఒక సబ్జెక్ట్ సార్, ఒక రోజు నాకు అవకాశం ఇస్తే మీతో షేర్ చేసుకుంటాను. అంటే స్లీప్ అనేది 8 hours ఉండాలి. ఇది బెస్ట్ టైమింగ్స్. కాకో మెథడ్ ఫాలో అయితే చాలా మంచిది. ఫాలో అయ్యేదానికి చూసుకొని పరిస్థితులను బట్టి ఇలానే చేయాలని కాదు, నేను ఇది చేస్తాను సార్, ఇది దాదాపు నేను ఫాలో అవుతాను. ఎప్పుడన్నా కానీ మిస్ అవుతుంటుంది అకేషనల్ గా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అండి. ఈ ఎక్సర్సైజ్ చేసే దాంతో కూడా ఎక్కడైనా ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నాం మనకు చెప్పినటువంటిది ఏంది, ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన బాడీలో ఉండేటువంటి అదనపు కొవ్వు, అది విజరల్ ఫ్యాట్ రూపంలో ఉండొచ్చు, సబ్క్యూటెన్స్ ఫ్యాట్ రూపంలో ఉండొచ్చు, లేకపోతే మన లివర్ లో గ్లైకోజన్ గా కన్వర్ట్ అయి ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ గా ఉంటుంది, ఎల్డిఎల్ లో ఉంటుంది. ఎన్ని రూపాల్లో ఉండేదాన్ని మనము తగ్గించుకునేదానికి వ్యాయామం అని చేయాలని మనకి సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి. అయితే వ్యాయామం చేయాల్సిన దాంతో మనం పాటించాల్సింది ఫ్యాట్ బర్న్ అవ్వాలి, అంతేగాని గ్లూకోజ్ ఖర్చు కాకూడదు. మజిల్ లాస్ కాకుండా ఉండాలి. ఎప్పుడైతే మనం ఎలా ఉండాలంటే నెక్స్ట్ లాంగ్ టర్మ్ లో మన యొక్క బాడీలో వెలాసిటీ రావాలి, ఫ్లెక్సిబిలిటీ రావాలి, ఎనర్జెటిక్ గా ఉండాలి. ఎక్సర్సైజ్ చేసిన కంప్లీట్ అయిన తర్వాత ఎనర్జీ ఉండాలి. స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ఎనర్జీ కంటే కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఎనర్జెటిక్ గా ఉండాలి. ఎందుకంటే సార్ మన బాడీలో ఎంతో కొంత ఫ్యాట్ బర్న్ అయింది అంటే బాడీలో కొంత వెయిట్ తగ్గినప్పుడు మనం ఇంకా గుడ్ గా ఫీల్ అవ్వాలి. బరువు తగ్గించేసాం, అంతేగాని ఆకలి అవ్వకూడదు. ఎక్సర్సైజ్ చేసిన వెంటనే ఆకలి అయిందంటే మీరు ఎక్సర్సైజ్ చేసే దాంతో ఏదో లోపం ఉంది అనేది మీరు గుర్తించాలి. ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే అనేది మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఆకలి అవ్వకూడదు. ఎక్సర్సైజ్ చేసిన వెంటనే ఎనర్జెటిక్ గా ఉండాలి. అంతేగాని ఆకలి అయిందనుకోండి, మన ఇంటికి వెళ్ళగానే చాలా బాగా ఖర్చు పెట్టేస్తాము నేను అని చెప్పి అంటారు. మీరు ఖర్చు పెట్టింది ఫ్యాట్ ని కాదు, ఫ్యాట్ తో పాటు మీ గ్లూకోజ్ ని కూడా ఖర్చు పెట్టేశారు. ఇంకా హార్డ్ గా ఎక్సర్సైజ్ చేశారంటే మీ యొక్క మజిల్ కూడా లాస్ అయిపోయింది. అది మీరు తెలుసుకోవాలి. అందుకని ఎనర్జెటిక్ గా ఉండాలి. అందుకని వెంటనే కూడా మీరేం చేయాలంటే నెక్స్ట్ రాబోయే రోజులు అది ఫ్లెక్సిబిలిటీ ఉండాలి బాడీ. మీరు ఏమైనా అనుకోండి, నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఫాస్ట్ గా ఉండే ఎక్సర్సైజ్ అంటే హార్డ్ గా చేసే దాని వల్ల ఎక్కువ టైం చేస్తే గ్లూకోజ్ ఖర్చు అవుతుంది ఫస్ట్, తర్వాత మజిల్ లాస్ అవుతుంది. జిమ్ కి వెళ్తారు వాళ్ళంతా మజిల్ లాస్ అవుతుంది, అందుకని వాళ్ళు హై ప్రోటీన్ తీసుకుంటారు వాళ్ళు. అందుకంటే ఆ ప్రోటీన్ ద్వారా మళ్ళీ రీగెయిన్ అవుతుంది అక్కడ. ఎప్పుడైతే జిమ్ కి వెళ్ళి కండలు పెంచే వాళ్ళు జిమ్ కి వెళ్ళడం మానేస్తే వాళ్ళు లాంగ్ ప్రాసెస్ లో వాళ్ళ బాడీలో ఫ్లెక్సిబిలిటీ పోయి వాళ్ళు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత షివరింగ్ వచ్చేస్తుంది బాడీ. వాళ్ళు ఎప్పుడైనా ఇన్ కేసు ఏమైనా కింద పడితే బోన్స్ భయంకరమైన బ్రేక్ అయిపోతాయి వాళ్ళకి. అట్ట కాకుండా
నేను చెప్పే సిస్టమ్ ప్రకారంగా ఎక్సర్సైజ్ డిజైన్ చేసుకుంటే వెలాసిటీ వచ్చినప్పుడు మన కింద పడ్డా గానీ మనకి ఎలాంటి నష్టం జరగదండి. అంటే దీన్ని బట్టి ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎనర్జీ ఇది అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ లో బాడీలో ఫ్లెక్సిబిలిటీ రావాలి. అంటే మన బాడీని ఎలాగైనా గానీ ఎలా వంగినా గానీ మనకి ఇబ్బంది కలగకూడదు. అంటే అట్లని చెప్పి ఎట్టంటే వన్స్ మని కాదు, ఎలాసిటీ రావాలి, ఫ్లెక్సిబిలిటీ రావాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాట్ మాత్రమే బర్న్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం, పొయ్యి మీద రైస్ పెట్టాం, ఎక్కువ మంట పెట్టేస్తే ఏమవుతుందంటే అడుగు మాడిపోతుంది, పైన ఉడుగుతుంది ఫుడ్, కింద అడుగు మాడిపోతుంది. దీనివల్ల కొంత ఫుడ్ కోల్పోతాం, వేస్ట్ అయిపోతుంది. అదే విధంగా ఎక్సర్సైజ్ లో గ్లూకోజ్ ఖర్చు కాకుండా చూసుకోవాలి. మన బాడీలో ఉండేది మజిల్ లాస్ కాకుండా ఉండేటువంటి ఎక్సర్సైజులు చేసే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అందుకంటే మనము మీడియం గా మంట పెట్టినప్పుడు ఫుడ్ బాగా కుక్ అవుతుంది. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మంట ఎక్కువ పెట్టకుండా తక్కువ మంటలో చేస్తే బాగా కుక్ అవుతుందండి. అంటే ఫుడ్ వేస్ట్ కాదు. ఇది మైండ్ లో పెట్టుకోవాలి మనం ఎక్సర్సైజ్ చేసే దాంతో. నెక్స్ట్ 4th వన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 4th వన్, 4 పిల్లర్స్ ఇంపార్టెంట్, ఇది ఇంకా ఇంపార్టెంట్. అంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. ఇప్పుడు అంతా సైకోసోమాటిక్ వ్యాధులు ఎక్కువైపోయి చిన్న పిల్లవాడి నుంచి ముసలి వారి దాకా రిటైర్డ్ అయినటువంటి వ్యక్తికి కూడా నాకు చాలా బిజీ అంటున్నారు. చిన్న పిల్లలు కూడా మనం ఏమైనా పని చెప్తే నాకు చాలా బిజీ. నిజమే, వాళ్ళకి అట్లా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా తయారవుతూ ఉంది. ఎక్కువగా హోంవర్క్స్ అయిపోతా ఉన్నాయి. మనకు కూడా ఎక్కడ వర్క్ చేసేటప్పుడు కూడా గృహిణీలైనా గానీ, మన ఉద్యోగస్తులైనా గానీ, బిజినెస్ పీపుల్ గానీ, స్ట్రెస్ అనేది మన జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. అంటే రోజుకి 24 గంటలు ఉంటాయి. 24 గంటల్లో కనీసం ఒక గంటకి ఒక్క నిమిషం, అంటే 24 గంటలకి రోజు మొత్తం మీద 24 నిమిషాలు మన యొక్క మానసిక ఎదుగుదల మెడిటేషన్ చేయాలి. మనం మెడిటేషన్ అంటే ఏ కమ్యూనిటీకి చెందింది కాదు, అది న్యాచురల్. అది ఎట్టంటే అది చేయగలేదు, న్యాచురల్. డీప్ బ్రీత్ ఇన్, స్లో బ్రీత్ అవుట్. అది ఎప్పుడు చేస్తే ద బెస్ట్. మెడిటేషన్ క్రియేట్స్ మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్స్, ఎనీ సెక్టార్. అంటే మీరు ఆరోగ్య విషయమైనా, బిజినెస్ అయినా, ఏదైనా సరే, మీరు ఏ పనిలో ఉన్నా గానీ మీ యొక్క సామర్థ్యాన్ని అద్భుతంగా, మీ పెర్ఫార్మెన్స్ ని అద్భుతంగా మీరు మిరాకిల్స్, అబ్బా ఎక్సలెంట్, అబ్బా ఇతను చాలా చక్కగా తన పనిని అద్భుతంగా ఫినిష్ చేస్తాడు అనే స్టేజ్కి రావాలంటే దానికి ఉండేటువంటి అద్భుతమైనటువంటి అవకాశము మెడిటేషన్ క్రియేట్స్ మిరాకిల్స్ అవర్ లైఫ్స్. ఎందుకంటే ప్రపంచం గుర్తించింది ఈ మెడిటేషన్ ని. ప్రపంచమే ఐక్యరాజ్య సమితిలో జూన్ నెలలో, జూన్ నాకు కరెక్ట్ గా డేట్ లేదు, 20+ తేదీ పైన ఏదో ఒక రోజు ఉంది, అనౌన్స్మెంట్ చేసింది. చూడండి, అది మన యొక్క యోగా డే అని కూడా మెడిటేషన్ డే పెట్టింది, యోగా డే అని. ఎలా చేయాలంటే బెస్ట్ రిజల్ట్ కావాలంటే నేనేం చెప్తున్నానంటే, నేను చెప్పేటి మీరు 40 రోజులు పాటించండి, మండలం రోజులు. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలేస్తారు. నెక్స్ట్ వచ్చి ముస్లిం సోదరులు రంజాన్కి 40 రోజులు ఒక్కపొద్దుంటారు. అంటే ఇవన్నీ సైంటిఫిక్ గా చూస్తే వాళ్ళ యొక్క ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కోసం డిజైన్ చేసినటువంటి ఒక గొప్ప మెథడ్స్ ఇవి. అదే విధంగా మీరు కూడా నేను చెప్పిన పాయింట్లు మీరు ఫాలో అవ్వండి. ఆరోగ్యం అనేటువంటి మాల వేసుకోండి అందరూ. ఈ ఆరోగ్య మాల అందరికి అవసరమే. 40 రోజులు మీరు మీ సెల్ఫ్ చెక్ చేయండి. ల్యాబ్ అండి, ప్రపంచంలో అద్భుతమైనటువంటి ల్యాబ్ మన శరీరమే. మనం ఇంతకంటే మంచి ల్యాబ్ ఎక్కడా లేదు. అయితే ఆ ల్యాబ్ టెక్నీషియన్ మీరే అవ్వాలి. మీ ల్యాబ్ కి మీరు ల్యాబ్ టెక్నీషియన్ అవ్వాలంటే దానికి క్వాలిఫికేషన్, మీలో టోటల్ క్వాలిటీ పర్సన్ గా తయారవ్వాలంటే మెడిటేషన్ చేయాలి ప్రతి ఒక్కరు. ఈ మెడిటేషన్ అనేది ఎప్పుడు చేస్తే అద్భుతంగా ఉంటుంది. 40 రోజులు మీరు ఓన్ గా మీరు చెక్ చేయొచ్చు. నాకు మీరు చెప్పొచ్చు, సార్ మీరు చెప్పింది రాంగ్ అని ఎవరైనా చెప్పొచ్చు. నా యొక్క మాటను నేను వెనక్కి తీసుకుంటాను. ఎందుకంటే నాకు చెప్పిన మా గురువు గారు చెప్పారు, నేను అది పాటించాను, నేను చాలా లాభం పొందుతున్నాను. అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పేటి ఒక 40 రోజులు ఆరోగ్యం మాలేసుకోండి. ఇది ఎలా చేయాలంటే, మీరన్ని పనులు కంప్లీట్ చేసుకొని బిఫోర్ స్లీప్, మీరు నిద్రపోయే ముందు మీ బెడ్ మీద మీరు పద్మాసనం వేసుకొని కూర్చొని 12 నిమిషాలు స్లో బ్రీత్, అంటే డీప్ బ్రీత్
అంటే ఎంత అని కాదు, మీకు ఎంత వరకు హాయిగా అనిపిస్తే అంతవరకు ప్రశాంతంగా నిదానంగా న్యాచురల్ గా బ్రీత్ తీసుకోండి. తర్వాత న్యాచురల్ గా బ్రీత్ అవుట్, స్లో బ్రీత్ అవుట్. ఇట్లాగా 12 మినిట్స్ చేసినప్పుడు మీ 12 మినిట్స్ లో కొన్ని గంటల్లో మన బాడీలో డిపాజిట్ అయ్యేటువంటి ఆక్సిజన్ 12 మినిట్స్ లో డిపాజిట్ అవుతుంది. ఆక్సిజన్ మన బాడీలో ఎంత డిపాజిట్ చేసుకుంటే మనము అంత సంతోషంగా, అంత హ్యాపీగా, అంత ఆరోగ్యంగా ఉంటాం. నేను అది 12 నిమిషాలు చేయాలి. తర్వాత మిగతా నెక్స్ట్ 12 నిమిషాలు 2 పార్ట్స్. ఉదయం నిద్ర లేచిన తర్వాత మనం వాష్రూమ్కి వెళ్ళాలంటే వచ్చిన తర్వాత అదే పడుకున్న బెడ్ మీద కూర్చొని 12 నిమిషాలు డీప్ బ్రీత్ ఇన్, స్లో బ్రీత్ అవుట్ 12 నిమిషాలు చేసి 40 రోజుల తర్వాత చూడండి, మీరు ఒక అద్భుతం చూస్తారు. మీరు ఇది కంటిన్యూ చేస్తే 6 మంత్స్ తర్వాత మీరు 6th సెన్స్ పనిచేస్తుంది. మీరు ఆరా పెరుగుతుంది. మీరు అంచనా వేయగలరు. మీరు ప్రోయాక్టివ్ అయిపోతారు. ఎప్పుడు పాజిటివ్నెస్ మీ ఇంట్లో, మీ బాడీలో తొనికిసలాడుతూ ఉంటుంది. మీ ఫేస్ లో, మీ మైండ్ లో. బుక్స్ కూడా చదవాల్సిన అవసరం లేదు. ఏది కూడా ఇవన్నీ ఎందుకంటే ఇక్కడ మనకి ఓవరాల్ గా ఒక వ్యక్తికి డబ్బులు ఉంటే అతను ఏ విధంగా హ్యాపీగా మనం జీవితాన్ని గడుపుతామో, మనిషి మానసికంగా ఆరోగ్యంగా బాగుండాలంటే ఓవరాల్ గా మన బాడీలో ఆక్సిజన్ అనేదే ఉండాలి. ఆక్సిజనే మొత్తం ప్రాణాధారం మనకి. ఆక్సిజన్ మన బాడీ 3 రకాలుగా తీసుకుంటుంది, 3 స్థితుల్లో తీసుకుంటుంది. ఒకటి ఘన రూపంలో తయారు చేసుకుంటుంది, ద్రవ రూపంలో తయారు చేసుకుంటుంది, వాయు రూపంలో తయారు చేసుకుంటుంది. ఓవరాల్ గా 3 రూపాల్లో ఆక్సిజనే మన బాడీ తీసుకునేది. అంటే ఘన రూపం అంటే న్యూట్రిషన్ ఫుడ్ అని చెప్పాం మనం. ఈ ఫుడ్ ద్వారా లాస్ట్ కి చివరికి మన బాడీ తయారు చేసుకునేది. అంటే ఎలా చెప్తారంటే వానలు కురుస్తాయి మనకి. ప్రకృతి వానలు నదులుగా వచ్చి నదులన్నీ లాస్ట్ కి ఎక్కడ పోయి కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. అదే విధంగా మనం తీసుకున్నటువంటి ఘన పదార్థం మొత్తం, ఆహారం మొత్తం ఓవరాల్ గా లాస్ట్ కి ఆక్సిజనే తయారు చేసుకుంటుంది బాడీ. నెక్స్ట్ వాటర్ తీసుకుంటాం, H2O. దాంతో ఫార్ములానే ఉంది. ఈ వాటర్ తీసుకుంటాం. ఈ వాటర్ కూడా లాస్ట్ కి ఫైనలైజ్ మన బాడీ తీసుకునేది ఆక్సిజనే తీసుకుంటుంది, ద్రవ రూపంలో కూడా. తర్వాత మనకి దేవుడు ఇచ్చినటువంటి, మన కంట్రోల్లో లేనటువంటి అద్భుతమైనటువంటిది వాయు రూపంలో దొరికేటువంటి, అంటే గ్యాస్ రూపంలో గాలి రూపంలో ఉండేటువంటి ఆక్సిజన్. అది చూడండి, మనం ఆహారాన్ని సంపాదించుకునే దానికి ఎంతో కొంత కష్టం చేయాలి. వాటర్ కూడా కలెక్ట్ చేసుకునే దానికి అది ఫ్రీగా దొరికినా ఎక్కడో దగ్గర తెచ్చుకోవాలి. గాలి చూడండి, మనం ఎక్కడున్నా విశ్వం మొత్తం గాలి వ్యాపించింది. అంటే దేవుడు చూడండి ఎక్కడ పెట్టాడు, ఎంత అద్భుతంగా చేశాడు చూడండి. అది మనం నీళ్లు సరిగా తాగడం లేదండి, తాగకపోతే జబ్బులు వస్తాయన్నాం. అది మన కంట్రోల్లోనే ఉంది. మంచి ఆహారం తీసుకోవడం లేదు అంటే అది కూడా మనం ఏదంటే అది తినేస్తున్నాం. అయితే గాలి మటుకు మన కంట్రోల్లో పెట్టలేదు దేవుడు. ఎందుకంటే గాలి మన కంట్రోల్లో పెడితే మనం తొందరగా చనిపోతాం. అంటే మన బాడీకి ఇమీడియట్లీ అందేటువంటి స్టేజెస్ అయినా ఉందంటే అది వాయు రూపం. దేవుడు ఫ్రీగా ఇచ్చాడు. ఈ ఫ్రీగా ఉండేదాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన పిల్లల్ని మంచి ఉన్నత చదువులు చదివిస్తే ఎక్కువ సంపాదిస్తారు అని చదివిస్తాం. ఎక్కువగా బాడీలో డిపాజిట్ చేసుకుని ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేచర్ ఇచ్చినటువంటి న్యాచురల్ మెథడ్ మెడిటేషన్. అందుకనే మునులు ఒక పూట తిని కూడా వాళ్ళు అన్ని సంవత్సరాలు బ్రతికారంటే వాళ్ళు ఎక్కువగా మెడిటేషన్ చేసేవాళ్ళు. అంటే ఆక్సిజన్ ని డిపాజిట్ చేసుకునేవాళ్ళు తమ సెల్స్ లో. అందుకని వాళ్ళు అంత అద్భుతంగా ఉన్నారు. వాళ్ళు ఇంత అద్భుతం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 24 నిమిషాలు మనం ఏం చేయాలంటే పాజిటివ్ యాటిట్యూడ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కానీ, ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ప్రసంగాలు కానీ, ఒక మంచి గుడ్ మ్యూజిక్ కానీ 24 నిమిషాల్లోనే. లేకపోతే మన ప్రార్థనలు ఉంటాయి దేవుడికి, టెంపుల్స్ కి వెళ్ళడం కానీ నిత్యం జీవితంలో ఒక భాగం చేసుకున్నప్పుడు పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఎప్పటికీ మనతోనే నీడలాగా మనతోనే ఉంటుంది. మన ఆయుష్ ఉన్నంత వరకు, మన ప్రాణం ఉన్నంత వరకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. చూడండి, పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టేది బ్రెయిన్ లో. బ్రెయిన్ అనేది దేవుడు ఎక్కడ పెట్టాడో చూడండి, టాప్ లో పెట్టాడు. ఇప్పుడు మనం చెప్పుకునే వాటిలో తర్వాత ఆక్సిజన్ తీసుకునే ముక్కులు సెకండరీ చేశారు. తర్వాత ఫుడ్ తీసుకునేది ఎక్కడ థర్డ్ ప్లేస్ లో పెట్టారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, 4th పిల్లర్ అనేది అన్నిటికంటే కూడా గొప్పది.
అన్ని మిగతా తక్కువని కాదు, అన్ని ఉన్నాయి. అయితే ఇంత అద్భుతమైంది. దయచేసి ఇవన్నీ నేను ఫాలో అవుతున్నాను. నేను మనస్ఫూర్తిగా ఫాలో అవుతూ మంచిగా ఉన్నాను. నేను ఎంతో మందికి మన వెస్లిన్ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా డయాలసిస్ 2 కిడ్నీలు చెడిపోయినటువంటి వ్యక్తులు డయాలసిస్ చేసుకునే దానికి నరకం అని చెప్పి 60 సంవత్సరాల పైన ఉన్న వ్యక్తి నాకు వద్దండి అన్నా గానీ అతను ఏం తిన్నా వామిటింగ్ అయిపోతుంటే కూడా ఈ ఈ యొక్క 4 పిల్లర్స్ ద్వారా కొన్ని లైఫ్ స్టైల్ మార్చి ఈ రోజు వారికి డయాలసిస్ లేకుండా కూడా హెల్దీగా ఉన్నారు వాళ్ళు. ఎంతో బాగున్నాయి. అంటే ఒకప్పుడు మన యొక్క మన యొక్క పొలాలు బాగున్నాయి, పంట పండించేటువంటి పొలాలు, భూమి బాగుంది కాబట్టి ఫుడ్డే సరిపోయింది. ఇప్పుడు ఫుడ్ లో మన యొక్క ల్యాండ్ లో ఫర్టిలిటీ లేదు, అందుకనే టౌన్ లో ఫర్టిలిటీ సెంటర్స్ పెరిగిపోయినాయి, సంతాన సాఫల్య కేంద్రాలు పెరిగిపోయినాయి. భూమిలో ఫర్టిలిటీ లేదు కాబట్టి సంతాన సాఫల్యాలు పెరిగిపోయినాయి. ఆ భూమిలో ఫర్టిలిటీ లేదు కాబట్టి ఆ పోషక విలువలు లేవు కాబట్టి ఆ ఫుడ్ లో మనకి లేవు కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరము ఫుడ్ సప్లిమెంట్స్ మన జీవితంలో భాగం చేసుకోవాలి. అయితే గొప్ప విషయం ఏంటంటే వెస్టేజ్ లో సామాన్యులకు కూడా అందుబాటు ధరలో మన గౌతమ్ బాలి గారు ఫుడ్ సప్లిమెంట్ అందిస్తున్నారు. దీన్ని చూసే సునీల్ శర్మ 60 లక్షల పైన తీసుకునేటువంటి హెర్బా లైఫ్ డిస్ట్రిబ్యూటర్ తన యొక్క మైండ్ ని చేంజ్ చేసుకుని వెస్టేజ్ లోకి రావడం ఇదే మేజర్ పాయింట్ అని చెప్పారు. సెకండ్ పాయింట్ ఏం చెప్పారంటే సునీల్ శర్మ గారు, అక్కడ వెస్టేజ్ లో నాకు వచ్చే హెర్బా లైఫ్ లో నాకు వస్తున్నాయి కానీ మెయిన్ లీడర్స్ కి అందరికి డబ్బులు రావలేదు. వెస్టేజ్ లో అయితే ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయి. ఎంత మంచి బిజినెస్ ప్లాన్ అండి, ఇంత గొప్ప బిజినెస్ ప్లాన్ ఇస్తున్నటువంటి వెస్టేజ్ లో నేను రాకపోతే నా జీవితానికి అర్థం ఉండదు, పరమార్థం ఉండదు, ఇక్కడ నేను బిజినెస్ చేయాలని చెప్పి అంత 60 లక్షల పైన తీసుకునేటువంటి సునీల్ శర్మ గారే వచ్చారంటే మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ఎంత వరల్డ్ క్లాస్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అంటే ఆద్మీ పర్సన్స్ అంటే సామాన్యులు కూడా అందుబాటులో ఇస్తుంది. అందరికి ఒకే ప్రైజ్, అందరినీ ఒకే విధంగా వెస్టేజ్ చూస్తుంది. ఇంత మంచి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని ఇంత విలువైనటువంటి సమయాన్ని నాకు ఇచ్చారు. దాదాపు 184 మెంబర్స్ ఉన్నారు. నేను దాదాపు ఒక 45 మినిట్స్ తీసుకున్నాను. దాంతో మల్టిప్లై చేస్తే ఎన్ని గంటలు మీ యొక్క ఈ జూమ్ మీటింగ్ ఎన్ని గంటలు చూడండి, ఎన్ని రోజులు, ఎన్ని గంటలు అంటే దాదాపు 150 గంటలు నాకు ఇచ్చారు మీరు. 150 గంటల్ని నేను మీకు న్యాయం చేశానో లేదా అనేది మీ మనసుకు తెలుసు. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మై ఫ్రెండ్లీ కోచ్ నాగేంద్ర సార్కి, నన్ను ఇన్వైట్ చేసినటువంటి పూర్ణిమ కృష్ణ సార్కి, జూమ్ లో వాళ్ళ యొక్క ఇంతమంది 180+ మెంబర్స్ 45 మినిట్స్ నా యొక్క వాళ్ళ విలువైన అందరి సమయాన్ని, ఇంత టైం వాల్యూ, ఈ జూమ్ యొక్క వాల్యూ 150 గంటల దాన్ని నాకు మీరు నా చేతికి ఇచ్చారు, నా చేతిలో పెట్టారు. నేను మీకు దాన్ని ఉపయోగపడింది అనుకుని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాగేశ్వరరావు గారు సార్. మరి వండర్ఫుల్ ట్రైనింగ్ సార్. అంటే 4 పిల్లర్స్ అంటే ఎప్పుడు వింటూ ఉంటాము కానీ ఈరోజు చాలా కొత్తగా ఉంది సార్. అంత వండర్ఫుల్ గా చెప్పారు. ఫుడ్ లో ఏముండాలి, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. అలానే ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, మరి అలానే నిద్ర ఎలా పోవాలి. నిజం సార్, కాకి నిద్రపోయేటప్పుడు మనం కూడా నిద్రపోవాలి, కోడి నిద్ర లేచినప్పుడు మనం కూడా లేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటాం. అప్పుడే 100 మార్క్స్ వస్తాయి. అదే 10 నుంచి 5ంటికి అలా లేస్తే 50 మార్క్స్ మాత్రమే. ఖచ్చితంగా సార్ ఇవన్నీ చూసుకుంటాము, చాలా మార్చుకోవాలి మేము కూడా. అంటే అన్ని తెలుసు అనుకుంటాం, చాలా తెలియని చాలా ఉన్నాయి సార్. మరి అలానే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ సార్. అన్నిటికీ మూలం ఏంటి అంటే ఈ పాజిటివ్. మరి ఎలా ఉంటున్నాం, మేము ఎలా ఉంటున్నామో ఒకటి చెప్పారు సార్, మెడిటేషన్. మరి నిద్రపోయేటప్పుడు 12 మినిట్స్ కనుక మెడిటేషన్ చేసి మార్నింగ్ మళ్ళీ 12 మినిట్స్ చేశారు అంటే మనం చెప్పినట్టు మన మైండ్ వింటుంది. ఖచ్చితంగా సార్ ఇది నేను కూడా చేస్తాను సార్. నేను ఎప్పుడు మెడిటేషన్ చేయలేదు, ఓన్లీ ఎక్సర్సైజ్ మాత్రమే చేస్తున్నాను. ఈ రోజు మార్చుకొని చక్కగా ఇంకా మేము ఇంప్లిమెంట్ అయ్యి ఇంప్రూవ్ అవుతాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
అంటే థ్యాంక్ యూ అన్నది చిన్న మాట సార్. కాకపోతే ఇంకా అదే కదా చెప్పాల్సింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు. మరి సార్ ఇచ్చిన ట్రైనింగ్ మీద ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ ఇస్తాను. మరి ఇంత వండర్‌ఫుల్ ట్రైనింగ్ ఇచ్చారు సారు. హైమావతి గారు వెల్కమ్ టు ది జూమ్ మేడం. అసలు లేవు అవే ఎంత గలీజున్నది తీసుకో. థ్యాంక్ యూ మేడం. హైమావతి అండి. వాయిస్ క్లియర్ మేడం మాట్లాడండి. సెషన్ చాలా వండర్ఫుల్ అండి. ఫస్ట్ సెషన్ ప్రొవైడ్ చేసినందుకు నాగేంద్ర సార్కి, మీకు హోస్ట్ చేసినందుకు మీకు, సెషన్ ఇచ్చిన సార్కి నాగేశ్వరరావు గారికి అందరికీ ఫస్ట్ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. ఒకటి చిన్న డౌట్, ఇది ఎక్సర్సైజ్ జిమ్ అది చేయకూడదు అన్నారు కానీ ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే మంచిదో చెప్తానన్నారు. అది మేడం నెక్స్ట్ ఇంకోసారి అవకాశం ఇచ్చినప్పుడు చెప్తాను మేడం. నేను అంటే ఇప్పుడు చాలా టైం అయింది కదా మేడం, నేను చెప్తాను మేడం. నా దగ్గర ఉంది మేడం, అది టైం ఎక్కువ అయిపోతుందని చెప్పాను మేడం. ఓకే సార్. పర్సనల్ గా మా మావయ్య గారు ఒక డౌట్ అడగాలి, తర్వాత కాల్ చేశారు. ఓకే మేడం, అలాగే మేడం, వెల్కమ్ మేడం. ఓకే మేడం. గ్రూప్ లో నెంబర్ ఉంటుంది మేడం సార్.